పాటు అవని ఆపరేషన్స్ డైరెక్టర్ అల్లూరి దుర్గాదేవి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో హ్యాపీ మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ. అవని గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అని అంటూ ఉంటారు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు, ఎంతో మంది క్లయింట్స్ ఆ నమ్మకం ఉంది, ఏ ప్రాజెక్ట్ వచ్చినా చాలా వెంటనే సేల్స్ జరిగిపోతాయి అవి ఇవన్నీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అవని ఒకవైపు నిలబడింది. నేను ఫస్ట్ విన్నప్పుడు అవని గురించి చాలా మంది క్లయింట్స్ తో కూడా మేము మాట్లాడే ముందుగా మీతో మాట్లాడే ముందు విత్ ఇన్ టైం అనుకున్న టైంలో, లేకపోతే ప్లాట్స్ విషయంలో కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ, తీసుకున్న కాన్సెప్ట్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. అందుకనే మేము అప్రోచ్ అవుతున్నాం, ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తున్నాను. ఇలా నేను విన్న క్రమంలోనే మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. ఎస్, అవని గురించి ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎప్పుడు స్టార్ట్ చేశారు? చాలా తక్కువ టైంలో సక్సెస్ అయిందని విన్నాను, కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? అవని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయ్యి 2 years అయ్యిందండి. ఓకే. సో ఈ 2 years లో మొత్తము ఉన్న పార్ట్నర్స్ అందరూ దే హ్యావ్ బ్రెయిన్ స్టార్మ్డ్ అండ్ దే కేమ్ ఇన్ టు వన్ పర్టికులర్ ఐడియా అన్నమాట. ఓకే. సో జనరల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆల్ ద వ్యూ పాయింట్స్ దే కెప్ట్ టుగెదర్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఫస్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గ్రీన్ స్వింగ్ అండి. సో దే హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ పీపుల్ ఇన్ దర్ బిజీ లైఫ్, ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి, ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ వర్క్ హోమ్ ఇలాగే ఉన్న లైఫ్ స్టైల్, ఒక ప్లేస్ వేర్ దే కెన్ గెట్ అవుట్ ఓవర్ ద వీకెండ్, ఆ ప్లేస్ మనది అన్న ఫీలింగ్ ఉండి, సిటీ నుంచి మరీ దూరంగా కాదు, అలా అని మరీ దగ్గరగాని కాదు, ఓకే, జస్ట్ టు హ్యావ్ సమ్ టైమ్ ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న గెట్ టుగెదర్ ప్లేస్ కింద ఆ కాన్సెప్ట్ ని డిజైన్ చేసామండి మేము. ఓకే. అదే మా గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్. అది శంకర్పల్లి నుంచి 15 minutes పడుతుందండి, 18 kilometers దూరంలో వెనకతల విలేజ్ లో ఉంది. ఓకే. సో మీరు అన్నది నిజమే, మరీ దూరం అని కాదు, దగ్గరని కాదు, కానీ చాలా మంది అంటారు కొంచెం లాంగే కదా, అంత లాంగ్ రావాలా, అక్కడికి వచ్చి మరి పెట్టుబడి పెట్టాలా అని అన్న వాళ్ళకి మళ్ళీ సిటీలో మీరు పెడితే అండి ఇదే కాన్సెప్ట్, మీకు అది రెగ్యులర్ రొటీన్ లైఫ్ అవుతుంది, సంథింగ్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్, అఫోర్డబిలిటీ ఈజ్ ఆల్వేస్ ప్రయారిటీ. మనకి అఫోర్డబిలిటీ కావాలి అంటే కొంచెం దూరంగా వెళ్ళాలి, అది రేపు సిటీ అవుతుంది. సో సేమ్ మన గ్రీన్ స్వింగ్ మనం పెట్టినప్పుడు మనకి మొబిలిటీ వాల్యూ వస్తుంది, ఆర్ఆర్ వస్తుంది అన్నది కాన్సెప్ట్ లేదు. బట్ నౌ ఈ 1.5 year 2 years లో మీరు చూస్తే మన నుంచి జస్ట్ 1.5 kilometer దూరంలో మొబిలిటీ వాల్యూ, తెలంగాణ మొబిలిటీ వాల్యూ వచ్చిందండి. ఓకే. సో ఇప్పుడు దట్ విల్ క్రియేట్ మోర్ ఆఫ్ ద జాబ్స్. ఆ జాబ్ సెక్టర్స్ అన్ని క్రియేట్ చేసినప్పుడు యూఆర్ అగైన్ యూ ఫీల్ లైక్ యూఆర్ ఇన్ ద సిటీ, బట్ మీకు ఆ ఫ్రెష్ ఎయిర్ ఏంటి, వేర్ మీకు విలేజ్ స్టైల్ లుక్ కనిపిస్తుంది, వాతావరణం ఉంటుంది అక్కడ. వెరీ నైస్. అసలు కావాలనుకున్నదే అది కదా. ఇప్పుడున్న ఈ కాంక్రీట్ బిజీ లైఫ్ లో కొంచెం టైం స్పెండ్ చేయాలి ఇంట్లో అన్నా కూడా అది నార్మల్ అనిపిస్తుంది. బయటకి ఎక్కడైనా వెళ్ళినా వెతుకుతున్నారు చాలా మంది. ఫామ్ హౌస్లకి విపరీతమైన క్రేజ్ అండ్ డిమాండ్ పెరిగిపోయిందండి. అవునండి. సో అది మాట కరెక్ట్. మీరు ఇప్పుడు ఏదైనా చేసుకున్న, ఇది వరకు ఫంక్షన్ హాల్స్ ని బుక్ చేసే వాళ్ళు ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ ఫామ్ హౌసెస్, ఓపెన్ ఎయిర్. సో ఆ కాన్సెప్ట్ ని కూడా మేము మా ఈడెన్ గార్డెన్ లో తీసుకొచ్చామండి. ఓకే. సో ఇప్పుడు మనం చూస్తామా గ్రీన్ స్వింగ్ ఈ ప్రాజెక్ట్ లో? మొత్తం డెవలప్మెంట్ ఆల్మోస్ట్ phase 1 is almost done అండి. ఓకే. సో ఐ కెన్ సే లైక్ నాట్ ఆల్మోస్ట్, మోర్ దెన్ 90% అయిపోయింది. phase 2 కూడా స్టార్ట్ చేసాము. ఓకే. మిగతా డీటెయిల్స్ చెప్పండి మేడం, అసలు ఏమేమి ఉన్నాయి గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ లో వచ్చి వీఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 3 acres అనుకోండి, అరౌండ్ 3 acres ఆఫ్ పార్క్స్ అండి. సో వన్ ఈజ్ ఈడెన్ గార్డెన్, ఫస్ట్ పార్క్. ఇట్ ఈస్ డిజైన్డ్ ఎలాగా అంటే మ్యారేజ్ చేసుకోవాలన్న చిన్ని ఫంక్షన్స్ కి, వేర్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ గెట్ టుగెదర్ ఫంక్షన్స్ లైక్ హల్దీ, మెహందీ, ఈ టైప్ వాటికి థీమ్ పెట్టుకుని డిజైన్ చేసామండి. సెకండ్ వచ్చి కిడ్స్ థీమ్, సన్ స్పోర్ట్ గార్డెన్. మా థర్డ్ వచ్చి బ్లిస్ గార్డెన్ అండి. ఈ బ్లిస్ గార్డెన్ వచ్చి ఇట్ ఈస్ కన్సిడరింగ్ పీస్ఫుల్నెస్. సో దాంట్లో నక్షత్రవనం కింద 27 నక్షత్రాలకి సంబంధించిన ప్లాంటేషన్స్ వేసాము. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి నడవడానికి ఒక చిన్న రిఫ్లెక్సాలజీ పాత్, కిడ్స్ కి అరౌండ్ వెళ్ళిన, ఇట్ ఈస్ లైక్ మిక్స్డ్ ఏజ్ గ్రూప్ పార్క్ కింద. సో ఇలా 3 parks డిజైన్ చేసాం. ఇవి స్పెషల్ అట్రాక్షన్స్. అపార్ట్ ఆఫ్ ఆల్ దిస్ రిసార్ట్ స్టైల్ కూడా తీస్తున్నామండి, చిన్న రిసార్ట్ స్టైల్ క్లబ్ హౌస్. ఇట్ ఈస్ బేసికలీ ఏంటి అంటే టు అట్రాక్ట్ అవుట్ సైడ్ కమ్యూనిటీ.
సో మనం ఎప్పుడైతే అలా అవుట్ సైడ్ కమ్యూనిటీని అట్రాక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇన్ఫ్లో అవుట్ఫ్లో పెరిగే కొలది విల్ హ్యావ్ దట్ లైవ్లీనెస్. ఎక్కడో మనం వెళ్ళిపోయి ఒక ఎడార్లో ఉంటున్న ఫీలింగ్ లేకుండా. సో ఒక సింపుల్ గా రిసార్ట్ స్టైల్ అండి, అది కూడా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ మంత్. ఓకే. సో ఒక్కసారి అది అయితే గనక ఇట్ విల్ బి ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. సేల్స్ స్టార్ట్ అయ్యాయి మేడం? సేల్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయండి. అండ్ కావాలి అంటే ఇంకా వీ హ్యావ్ టు హరీ అప్ అన్నమాట, తొందరగా వెళ్ళి. సో వింటున్నారు కదా, మీరు ఎంత త్వరపడితే అంత మంచిది. మేడం అన్నట్టుగా వెనకతల ఈ విలేజ్ బాగా విన్నాం. ఇప్పుడు చాలా చాలా అంటే పెట్టుబడి పెట్టడానికి మనలో చాలా మంది ముందుకు వస్తున్నారు. మీరు కనుక సెర్చ్ చేస్తున్నట్లయితే పర్ఫెక్ట్ ప్లేస్ గ్రీన్ స్వింగ్ అనేది. ఇంకా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు అన్నారు మేడం 3 స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయని. దాంతోపాటుగా అంటే మేము ఎలా తీసుకోవాలి, అంటే ప్లాట్స్ లాగా మేము తీసుకోవాలా, లేకపోతే ఆల్రెడీ కట్టించిన బిల్డింగ్స్ లాంటివి ఉంటాయా, విల్లాసా, ఎలా తీసుకోవాలి అసలు? సో 400 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు ప్లాటింగ్ చేసామండి. ఓకే. సో డిపెండింగ్ ఆన్ కస్టమర్ వాళ్ళ బడ్జెట్స్ ప్రకారం అది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము వింటేజ్ స్టైల్ హోమింగ్ కింద 3 మోడల్స్ తీసాం. ఓకే. ఓకే. సో కస్టమర్స్కి ఏ మోడల్ కావాలి, ఏ బడ్జెట్లో కావాలి అన్న దాన్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వీ విల్ సజెస్ట్ దెమ్ వన్ మోడల్ అండ్ మేము కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. మీరే కన్స్ట్రక్ట్ చేస్తారు? మేమే చేసిస్తాం. సో దానికి మోడల్ కింద కూడా మేము ఒక మోడల్ హౌస్ చేసాము పక్కన. సో వాళ్ళకి ఆ స్టైల్లో కావాలి అంటే అది ఉంది. ఇంకొకటి గ్రౌండ్ ప్లస్ టాప్ పైన టెర్రస్ మోడల్ ఒకటి పెట్టాం. ఇంకోటి స్టిల్త్ మోడల్ అని గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ బిల్డింగ్ ని లేపి అదొక మోడల్ చేస్తున్నాం. చాలా మందికి ఉంటుంది ఆ కోరిక, అంటే నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కొంచెం మోడర్న్ గా కావాలి, అట్ ద సేమ్ టైం అదే వింటేజ్ అని. సో మేమైతే కస్టమర్స్ అదే రికమెండ్ చేస్తామండి. యాజ్ ఆఫ్ నౌ మేము రికమెండ్ చేసేది ఏంటి అంటే వన్ ఆఫ్ దీస్ మోడల్స్, ఆర్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ అదర్ మోడల్స్ దట్ వీ కెన్ అకామిడేట్, డెఫినెట్లీ వీ విల్ అకామిడేట్ దట్ and we'll make sure that it is a dream small weekend home. సూపర్ అండి. అసలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎన్నో రకాలుగా అంటే ప్రామిసెస్ అనేవి అందరూ చేసేస్తూ ఉంటారు, కమిట్మెంట్స్ ఇస్తారు, మేము ఇలా డెఫినెట్ గా చేస్తాం, అలా డెఫినెట్ గా చేస్తాం. వాటన్నిటికీ అంటే డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి, అవనికి, గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏం చెప్తా అంటే వీఆర్ ఆల్సో కస్టమర్స్ అండి. ఓకే. సో మేము ఒక కస్టమర్ కింద ఉంటే మేము మా డెవలపర్స్ నుంచి మేము తీసుకునే సైట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అన్నది ప్రతిదీ వీ హ్యావ్ నోటెడ్ అండ్ వి మేడ్ ష్యూర్ అదే ఇస్తున్నాము అనేసి. ఓకే. సో మాదొక్కటే కాదు, కస్టమర్ బట్టి కూడా మేము వెళ్తామండి, ఆ గ్యారంటీ ఇస్తాము. మేము ప్రామిస్ చేసింది మీకు అక్కడ చూస్తారు. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు, అదే ఎగ్జాక్ట్ గా గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఊరికే రావు, తెలుసు కాబట్టి. వాళ్ళ మనీ మా మనీయే. సో ఈ రోజు నన్ను కస్టమర్ దగ్గర ట్రస్ట్ మేము బిల్డ్ చేసుకోకపోతే రేపు అదే కస్టమర్ కి మేము ప్రామిస్ చేయలేమండి. సో వీ మేక్ ష్యూర్ దట్ వాట్ వీ ప్రామిస్ ఈస్ గివెన్. సో ఆ మాట చెప్తున్నారు కాబట్టి సక్సెస్ఫుల్ గా నిలబడడానికి ఇంత కాంపిటీషన్ లో కూడా ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను. అవని పేరు వినబడుతుంది అని అంటే. అండ్ మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చండి. మేము 22 ఏప్రిల్లో లాంచ్ చేసాం అండ్ ఇప్పటికి మాది phase 1 అయిపోయింది అండ్ విత్ ఇన్ 10 months వీ షోడ్ కంప్లీట్ డెవలప్మెంట్. సో 10 months బ్యాక్ ఆ ల్యాండ్ ఎలా ఉంది, 10 months తర్వాత ఎలా ఉన్నది అన్నది మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, నాకు మీరు అన్నారు కొనుక్కోవచ్చు ఇంత యార్డ్స్ లో అని చెప్పి, లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? ఒక క్లయింట్ లేకపోతే ఒక కస్టమర్ వచ్చారనంటే ఇంతవరకే తీసుకోవాలి? లేదండి, లిమిటేషన్ ఏమీ లేదు. ఇట్ ఈస్ కస్టమర్ చాయిస్. అది క్లయింట్ చాయిస్, వాళ్ళు ఎంత అనుకుంటున్నారో అంతవరకు తీసుకోవచ్చండి. సో ఒకసారి పెట్టుబడి పెట్టి తీసుకున్న తర్వాత చాలా మంది ఏంటంటే వేరే ఏరియాస్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, మనం ఫ్యూచర్లో మనకు పనికొస్తుంది, అది పిల్లలకో, పిల్లల పెళ్ళిళ్ళకో, చదువులకో ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఎసెట్గా భావించి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తారు. అప్పుడు వాళ్ళ ప్లాట్ తిరిగి చూసుకుంటే ఎక్కడుందని వెతుకోవాల్సిన పరిస్థితి. ఇదేంటి మనం కొన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది, ఇలా ఉందేంటి అని చెప్పి. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఉండదండి, ఆ గ్యారంటీ మేము ఇస్తాము. ఈ ప్రాబ్లమ్ని కూడా మేము చూసి డిసైడ్ అందుకే ఏం చేసాము అంటే 20% ఆఫ్ ద ప్లాట్ ఏరియాస్లో మ్యాండేటరీ హోమ్స్ పెట్టామండి. ఓకే. సో కొన్ని ప్లాట్స్కి ఎలా పెట్టామంటే, ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ బయింగ్ ప్లాట్ నెంబర్ 79, మేము అది ఇఫ్ యూ హ్యావ్ మార్క్డ్ ఇట్ యాజ్ మ్యాండేటరీ, ఆ ఓనర్ ఇఫ్ ఇట్ ఇస్ రెడీ టు బిల్డ్ అ హోమే ఆ ప్లాట్ అమ్ముతాం. ఓకే. మేము అది కూడా ఎలా స్కాటర్ చేసాము అంటే, ఏ లైన్ లోకి వెళ్ళినా మీకు కొన్ని ఇల్లులు మ్యాండేటరీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఉండడం స్టార్ట్ చేశారనుకోండి, మెయింటెనెన్స్ విల్ గో యాజ్ వెల్. ఖచ్చితంగా కదా, మాకులో కూడా పుష్ వస్తుంది, మేము చేసాం కాబట్టి వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ఇట్ అని. ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఆన్ హ్యాండ్ అండి. కస్టమరే కాదు, కస్టమర్ తో పాటు మేము కూడా వర్క్ చేస్తేనే
ఇట్ విల్ బీ ఎ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని. ప్లాట్ తీసుకుని ఎన్ని రోజులకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు మేడం? ప్లాట్ తీసుకున్నాకండి ఒకసారి మాకు ఓసీ వచ్చేసింది ఆల్రెడీ. సో కస్టమర్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఇమీడియట్ గా మేము పర్మిషన్స్ అప్లై చేసి హోమ్ పర్మిషన్స్ ఓకే, వి విల్ స్టార్ట్ ద కన్స్ట్రక్షన్. ఈ లీగాలిటీ ఇష్యూస్ అంటే ఎలా, ఏమేమి రూల్స్ ఉంటాయి? ఒక క్లయింట్ కొందాం అనుకున్నప్పుడు వారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా ఈ ప్రాసెస్? లీగాలిటీ ఇష్యూస్ అయితే ఏమి లేవండి. మనది డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టే, అందరికీ తెలిసింది అది. సో కస్టమర్ కి గనక ఒక్కసారి ప్లాట్ తీసుకున్నాక ఇఫ్ యూ వాంట్స్ టు బిల్డ్ అ హోమ్ ఆర్ ఎనీథింగ్, బ్యాంక్ లోన్స్ అవి ఉన్నాయి. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి దాన్ని బట్టి వి విల్ గో అహెడ్. సో బ్యాంక్ లోన్ త్రూ ద ప్రాసెస్ వి ఆర్ ఆల్వేస్ దేర్ విత్ దెమ్ అండి. ఎక్కడ మీరు వెళ్ళి తెచ్చుకోండి అన్నది ఎక్కడ ఉండదు. మేము ఎప్పుడు వాళ్ళతో ఉన్నాము, వాళ్ళకి ఎండింగ్ వరకు విల్ బీ దేర్. యా, ఇప్పుడు వెళ్ళి ఒకసారి చూడాలి. విజిటింగ్ కి టైమింగ్ ఏమన్నా ఉందా మేడం? ఇప్పుడు చాలా మంది విన్న తర్వాత వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది, తీసుకుందాం మనం కూడా, అసలు ఫస్ట్ ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అని చెప్పి. సో విజిటింగ్ అవర్స్ అవన్నీ ఎలా ఉంటాయి? టైమింగ్ అంటే ఏమీ లేదండి. వి ప్రిఫర్ దెమ్ గోయింగ్ బిఫోర్ 6 సో దట్ నీట్ గా క్లారిటీ ఉంటుంది అని. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళినా ఓకే, మాకు అక్కడ నుంచి కాల్ వస్తుంది గేట్ నుంచి, లేదు అంటే వాళ్ళు మా ఆఫీస్ కి కాల్ చేయొచ్చు. ఓకే, అండ్ డెఫినెట్లీ one of our marketing executive will guide through them. Okay. They'll be there to take them. సో అవని మరి గ్రీన్ స్వింగ్ ప్రాజెక్ట్ మీరు ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు వెళ్ళొచ్చండి. బిఫోర్ 6 అయితే బెటర్ అని చెప్తున్నారు, ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ ఆ ప్లేస్ని ఫస్ట్ మీరు ఆ సన్లైట్లో చూస్తేనే అందంగా ఉంటుంది. కాబట్టి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అక్కడ చెప్తారు, ప్రతిదీ మీకు దగ్గరుండి ఎలా ఉంది ఏంటి అనే వివరాలు కూడా చెప్తారు. కాబట్టి మనం విని నమ్మేదానికన్నా చూసి నమ్మితే ఇంకా మనకు అది ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి విజిటింగ్ అవర్స్లో మీరు చూసి హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చు. చుట్టుపక్కల ఇంకేమైనా మేజర్ డెవలప్మెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా అని అడుగుతారు, అలాంటి వాళ్ళకి సమాధానం. మేజర్ డెవలప్మెంట్స్ అంటే అండి, మన నుంచి దాటాక దేర్ మెనీ అదర్ ఫార్మ్ హౌసెస్ సేమ్ కాన్సెప్ట్స్ లో వచ్చేవి చాలా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయండి డెఫినెట్ గా. సో రైట్ నౌ ద మేజర్ డెవలప్మెంట్ ఇస్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అండి. ఓకే, ఫుడ్ స్టోరేజ్ బిజినెసెస్ ఇవి కూడా స్టార్ట్ అవుతున్నాయని విన్నాను. బట్ యా, దిస్ ఇస్ ద మేజర్ వన్ దట్ వీఆర్ హ్యావింగ్ రైట్ నౌ. కానీ మీరు ఇప్పుడు తొందరపడి తీసుకోకపోతే దిస్ ఈస్ గోనా బికమ్ అనదర్ సిటీ, అది మటుకు ఫర్ షూర్. తర్వాత అరే మిస్ అయిపోయామే అన్న మేము యాంటిసిపేట్ చేసిన దానికన్నా ఇట్ హాస్ గ్రోన్ అ లాట్ అండి ఓవర్ 1 year. ఓకే, ఇప్పుడు మేము ఈ ప్రాజెక్ట్ కనుక 5 years బ్యాక్ స్టార్ట్ చేసి ఈ రోజు నేను ఇది చెప్పాను అంటే అది డిఫరెంట్. అవును, బట్ మేము స్టార్ట్ చేసిన 2 years లోనే అండ్ మేము ప్రాజెక్ట్ యాక్టివ్ గా మాకు పర్మిషన్స్ వచ్చి మేము స్టార్ట్ చేసి 1 year అయిందండి. ఓకే, సో 1 year లో మేము ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే లోపు యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద డెవలప్మెంట్. యా, సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి లొకేషన్ ఎంత మంచిది అని చెప్పి. అవునండి. సో ఇంకొకటి ఏంటంటే లొకేషన్ వైజ్గా మాట్లాడేటప్పుడు కూడా సరే ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాం బాగానే ఉంది, రిటర్న్ సంగతి ఏంటి, తర్వాత ఎలా ఉంటుంది, ఆ ఏరియా ఆ వాల్యూ కూడా పెరుగుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్. 100% పెరుగుతుందండి. కానీ ఎంత స్పీడ్ గ్రోత్ ఏంటి అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్. బట్ యా, పెరగదు అనడానికైతే స్కోపే లేదండి. సో ప్లాట్ తీసుకుంటే వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు. యా, మనకి ఇప్పుడు తెలంగాణ మొబిలిటీ వ్యాలీ త్వరలో స్టార్ట్ అవుతుందండి. వాళ్ళది డెవలప్మెంట్ బాగా జరిగింది, పెద్దది చాలా. సో దే ఆర్ గోనా హ్యావ్ లాట్ ఆఫ్ వైట్ కాలర్ జాబ్స్. ఒక్కసారి ఆ జాబ్స్ వచ్చాక డెఫినెట్ గా మీరు ఇల్లు కట్టుకున్నాక యూ కెన్ ఈవెన్ రెంట్ యువర్ హౌస్ త్రూ ఎనీ వే. లైక్ మీరు వీకెండ్ హోమ్ కింద రెంట్ చేసుకుంటారా లేకపోతే యూ విల్ స్టే దేర్ అన్నది కస్టమర్ చాయిస్. ఓకే, ఆబ్జెక్షన్స్ మన దగ్గర ఏవి లేవు. ఇట్ ఈస్ కంప్లీట్లీ కస్టమర్ ప్రిఫరెన్స్. అంటే కాన్సెప్ట్ వైజ్ చూసుకుంటే వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అన్నారు కదా, నార్మల్ గా డైలీ ఉండడానికి కూడా ఉండొచ్చా? ఉన్నాయండి, డిటిసిపి పర్మిషన్ అయ్యేసరికి దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. ఫెసిలిటీస్ అయితే మనకి ఏమీ లేవు అనడానికి లేదు. ఎలక్ట్రిసిటీ ఉంది, డ్రైనేజ్ ఫెసిలిటీ, సీవేజ్ ఫెసిలిటీ ఉంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్నాయి. మన రోడ్స్ వీ హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ రోడ్స్ ఆర్ నైస్ అండ్ వైడ్ ఇనఫ్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కస్టమర్ చాయిస్. సో ఇన్ని సదుపాయాలు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేము ప్లాంటేషన్ కూడా చేస్తున్నామండి. సో ప్రతి ప్లాట్ కి డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్లాట్ ఫ్రూట్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. ఓకే, అండ్ దే ఆర్ లైక్ నైస్లీ ఈల్డింగ్. ఆల్రెడీ మీరు చూస్తే ఇప్పుడు కరెంట్ ప్లాంట్ చేసిన కొన్ని ప్లాట్స్ లో అయితే ఫ్రూట్ కూడా ఈల్డ్ అవుతుంది. సో మెయింటెనెన్స్ వైజ్ సక్సెస్ ఎలా ఉంది? దట్స్ ట్రూ. ఇంకా ఎలాంటి ప్రాజెక్ట్స్ తో మా ముందుకు వస్తున్నారు? అవన్నీ ప్రాజెక్ట్స్ మేము 3 different ప్రాజెక్ట్స్ చేసామండి. ఒకటి మీకు తెలిసిన గ్రీన్ స్వింగ్, సెకండ్ వచ్చి పెగాసస్ అండి. దట్ ఈస్ ఆల్సో అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ 5 florid
అపార్ట్మెంట్. సో ఒక్కొక్క అపార్ట్మెంట్ 3 bedrooms అండి. 10 apartments వచ్చినాయి అందులో. పర్ ఫ్లోర్ 2 apartments కింద. సో దాంట్లో మేము we have tried it to be as aesthetic as possible and it was our pilot project కింద పెట్టుకున్నాం అది for our future upcoming huge projects కి. సో ఒక స్టార్ట్ అంతే అండి. స్మార్ట్ హోమ్ ఇంటిగ్రేషన్ పెట్టాము. తర్వాత వాట్ ఎవర్ వి డిడ్ ఇన్ ఇట్ వి ట్రై టు గివ్ దెమ్ ద బెస్ట్ అన్నమాట. ఓకే, కంప్లీట్ అయిపోయిందండి ప్రాజెక్ట్? కంప్లీట్ అయిపోయిందండి. వీఆర్ ప్లానింగ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ బిఫోర్ ఎండ్ ఆఫ్ జాన్. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొంచెం మిస్ అయిపోయారు. సో మళ్ళీ ఎప్పుడు ఇవి స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తుంటారు డెఫినెట్ గా. యా, వీఆర్ రోడ్ మ్యాప్ లో ఉందండి డౌన్ ద లైన్. వీఆర్ ప్లానింగ్ ఫర్ డూయింగ్ ఎనీ హై రైజ్ ఆర్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా. సో దానికన్నా ముందు వన్ మోర్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ కాల్డ్ హనీకోమ్ సదాశివపేట స్టార్ట్ చేస్తున్నామండి. సో ఇంకో 1-2 months లో విల్ బి స్టార్టింగ్ ద లాంచ్ ఫర్. సో దుర్గా గారు, ఫైనల్లీ గ్రీన్ స్వింగ్ లో పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి, ఆ ఆలోచన వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు మీరు మీ మాటల్లో? గ్రీన్ స్వింగ్ లో పెట్టుబడి పెట్టాలి అని అనుకోవడము ఇస్ లైక్ రియలీ గుడ్ ఐడియా అండి. డెఫినెట్ గా మీరు మా ప్రాజెక్ట్ ని ఏ ప్రాజెక్ట్ తో కంపేర్ చేసుకోండి. యూ కెన్ సీ, ఒక్కసారి మీరు కొనకపోయినా నేను కస్టమర్ని ఒకసారి విజిట్ చేయమంటాను. మీకు వైబ్స్ కనిపిస్తాయి అందులో. డెఫినెట్ గా మీరే కొంటారు. అండ్ ఒకటే చెప్పగలుగుతానండి, గెట్ ఇట్ బిఫోర్ యూ లూజ్ ఇట్. ఎస్, ఎంత త్వరగా మీరు వచ్చి తీసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు. అవునండి, కస్టమర్ రెస్పాన్స్ బాగుందండి దానికి. బేసికలీ కస్టమర్స్ ఆర్ లవింగ్ ఇట్. సో యా, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. చాలా క్లారిటీ సో మచ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే చాలా మందికి ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి. అంటే భూమి మీద పెట్టుబడి పెడుతున్నామంటే రకరకాలుగా ఆలోచిస్తారు, రకరకాల మనుషుల సలహాలు తీసుకుంటూ ఉంటారు, అన్ని కంపేర్ చేస్తూ ఉంటారు. సో ఎంత కంపేర్ చేసినా ది బెస్ట్ ప్లేస్లో పెట్టుబడి పెట్టడమే కావాల్సింది. అండ్ ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మంచి లొకేషన్ అవుతుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి శంకరపల్లిలో, అక్కడి నుంచి అతి చేరువలో ఉన్న ఎన్కతల ఈ గ్రామం దగ్గర మనకి అవని వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన గ్రీన్ స్వింగ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ సేల్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఎంత త్వరగా మీరు పర్చేస్ చేస్తే అంత మంచిది. పెట్టుబడి మంచి ప్లేస్లో పెడదాము, అవి మనకి మంచి రిటర్న్స్ రావాలన్న ఆలోచన ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా గ్రీన్ స్వింగ్లో మీరు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రత్యేకించి చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు, అలాగే అమ్యూనిటీస్ ఏవైతే వారు క్లయింట్కి అందిస్తున్నారో అవన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు సైట్ విజిట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ దగ్గరుండి మరి మీకు అవన్నీ చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీటన్నిటి వివరాల కోసం మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.